అందరికీ నమస్కారం. నా పేరు మొలకల హనుమాన్, పోతిని మహేష్ టీం, విజయవాడ. దసరా ఉత్సవాలకి క్యార్నవల్కి తేడా తెలియని మీకెందుకమ్మా ప్రెస్ మీట్లు? పోతిని మహేష్ గారు బీసీ ప్రజా ఉద్యమాలు చేసిన నాయకుడు పోతిని మహేష్ గారు. అలాంటి వ్యక్తి 2024లో సీట్ రాకపోయినా ప్రజల కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. జనసేన పార్టీని నమ్ముకుని మోసపోయింది పోతిని మహేష్ గారు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. పవన్ కళ్యాణ్ గారితో 10 సంవత్సరాలు పనిచేసి, పోతిని మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారితో 10 సంవత్సరాలు పనిచేసి సీటు ఇవ్వకుండా ఆయన్ని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతేకాకుండా రాజకీయ భవిష్యత్ అంటే ఏంటో హామీ కూడా ఇవ్వకుండా మా బీసీ వర్గానికి చెందిన పోతిని మహేష్ గారిని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది ప్రజలందరికీ తెలుసు. దసరా ఉత్సవాలను అడ్డం పెట్టుకుని విజయవాడ ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ప్రజల దగ్గర, అమ్మవారి భక్తుల దగ్గర కోట్ల రూపాయల ధనం దోచుకుంటున్నారు. ఇది విజయవాడ నగర ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలందరూ తెలుసు. అంతేకాకుండా మీరు భక్తులు కోట్ల రూపాయల ధనాన్ని దోచుకుంటున్నారు. దోచుకునే మీరు ఏ చేతితో తింటారో మీకే సమాధానం చెప్పుకోండి. ఈ 15 ఏళ్ల కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారో దయచేసి అందరికీ తెలియపరచండి.